ఇటువంటి పరిస్థితుల్లో మన టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి. చాలా వరకు ఉపయోగిస్తున్నాం శాటిలైట్ కానీ ఇవన్నీ కూడా. గతంలో మరి కింద మనకి ఆ శాటిలైట్ ద్వారా పిక్చర్లు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కూడా శాటిలైట్ సంబంధించి కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఎక్కడ ఫిషింగ్ అవైలబిలిటీ ఉంటుంది, దాన్ని మనం ఎలా చేసుకోవాలనేది కూడా ఇవాళ దానిలో రాబోతోంది. ఆ టెక్నాలజీని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. ఇందాక పాల్సెట్ గారు చెప్పారు, ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన. ఆ పథకంలో 60-40 గతంలో మనం దగ్గర 70%, 80%, 90% కూడా ఐస్ బాక్సులు కానీ, వలలు కానీ, బోట్లు కానీ, మొపెడ్లు కానీ, అలాగే కొన్ని వ్యాన్లు కూడా వచ్చాయి మనకి, రేఫర్ వ్యాన్స్ కానీ ఇవన్నీ ఉండే. ఇవాళ అవన్నీ కూడా గత ప్రభుత్వంలో వాడుకోకపోవడం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దాని స్కీమ్ తీసేసి 40% మన షేర్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి తప్పకుండా దాన్ని ఎలా చేయాలో కూడా మనం ఖచ్చితంగా చేసుకుందాం. అలాగే ఇవాళ మన పిల్లల్ని చదివించుకోవాలి. దానికి సంబంధించి మత్స్యకార రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాం. అదేవిధంగా చాలా మంచి తెలివితేటలు కూడా ఉంటాయి. ఎందుకంటే మత్స్యకారు నేను ఆ స్కూల్స్ లో చూస్తే 100% రిజల్ట్ ఆ స్కూల్స్ లో ఉండేది. మిగతా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 94% ఉండేది. మామూలుగా ప్రభుత్వ హాస్టల్స్ లో చూస్తే 85% ఉంది. అంటే అంత తెలివితేటలు ఉన్నాయి. మరి దాన్ని కొద్దిగా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మరిన్ని అద్భుతాలు సాధించడానికి అవకాశం వస్తుంది. మరి ఆ కార్యక్రమాలను కూడా చేసుకుందాం. ఇవాళ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిపుచ్చుకోవాలి. అవన్నీ కూడా పుచ్చుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి. ప్రభుత్వ పరంగా ఏదైనా ఉన్నా కూడా మా దృష్టి తీసుకొస్తే అహర్నిశలో కష్టపడి చేయడానికి, ఎందుకంటే మీకు మంచి నాయకులు ఉన్నారు ఇక్కడ. రాష్ట్ర స్థాయిలో ఏది చేస్తే బాగుంటుందని మీరు కానీ ప్రపోజల్స్ ముందుకు వస్తే అవన్నీ కూడా తప్పకుండా మనకు అందేలా చేసే బాధ్యత మేమందరూ కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము. అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా మరి గతంలో జీవో నెంబర్ 217 కానీ ఏ సమస్యలు వచ్చినా అందరం కలిసి పోరాటం చేశాం. ఈ రోజు వస్తున్నటువంటి పదవుల్లో కూడా మనకున్నటువంటి 13 కులాలు ఉన్నాయి మత్స్యకార రంగంలో. ఆ 13 కులాలకు కూడా న్యాయం చేసే విధంగా రేపు రాబోయే కాలంలో రాజకీయంగా కూడా ప్రోత్సహించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.